ఒక్కరిలో దేశభక్తి, ఈ దేశం పట్ల బాధ్యత ఎలా కలిగి ఉండాలనుకుంటున్నారో ఒక్కొక్కరుగా చెబుతూ ఉంటారు. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు మనం ఈ అకేషన్ని ఇంత గొప్పగా గర్వంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే అందుకు ఎంతో మంది గొప్పవాళ్ళు సాక్రిఫైజెస్ కారణం. అలాంటి ఈ నేల మీద మనం మన పనుల్లో పడిపోయి ఈ దేశం గురించి పట్టించుకోవడం లేదని ఒప్పుకుంటారా ఇక్కడున్న వాళ్ళందరూ? బిజీ లైఫ్స్ అయిపోయాయి కదా బేటా. ఇప్పుడు ఈ దేశం గురించి ఏం పట్టించుకుంటాను చెప్పు. అయినా దేశాన్ని పట్టించుకోవటానికే కదా గవర్నమెంటు, మిలిటరీ ఇవన్నీ ఉన్నాయి. మీరు చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అంకుల్. దేశం అంటే గవర్నమెంట్దో మిలిటరీదో మాత్రమే కాదంకుల్, ఇది మనది కూడా. ఇక్కడ ఉన్న ప్రతి దాని మీద మనకి కూడా రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ తోటే మేమిక్క నుండి ఫ్రీ టైంలో మన ఏరియా మొత్తం క్లీనింగ్ క్యాంపెయినింగ్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ దేశంలో ప్రతి చోటు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇక్కడ బ్రతికే మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం. మీరు మాకు ఒక హెల్ప్ చేయండి చాలు. మేం చేసే క్యాంపెయినింగ్కి మీ పిల్లల్ని కూడా సపోర్ట్గా పంపండి. ఇది మాత్రం నిజం అంకుల్. మీ పెద్దవాళ్ళకి చిన్నప్పుడు స్కూల్స్లో కానీ మీరు పెరిగిన వాతావరణంలో కానీ చిన్నప్పటి నుండి ఎన్నో మంచి విషయాలు ఈ దేశం మీద భక్తిని, బాధ్యతని ఎలా పెంచుకోవాలో నేర్పించారు. కానీ మా జనరేషన్కి వచ్చేసరికి అవన్నీ నేర్చుకున్నా మీరే వదిలేయటంతో మాకెవరూ ఆ విషయం నేర్పించట్లేదు. ఈ దేశం మీ తర్వాత మాది అంకుల్. మేం పెరిగి పెద్దయ్యేసరికి ఇక్కడ మీ చిన్నప్పుడు చూసిన మంచి రోజులు లేకపోతే మా నెక్స్ట్ జనరేషన్స్కి మేమేం మిగులుస్తాం? అందుకే ఇక నుండి ఈ దేశం మీద మా పిల్లలందరికీ రెస్పాన్సిబిలిటీ ఉందని మేమే తెలుసుకుంటాం. చాలా బాగా చెప్పారా పిల్లలు. మా చిన్నతనంలో దేశభక్తిని పెద్దవాళ్లే నేర్పక్కర్లేదు. మా చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి మేమే దేశం మీద భక్తితో పెరిగాం. మా తరువాత తరానికి కాస్త పరిస్థితులు మారాయి కనుక